ఇక ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్తోని తెలంగాణ సర్కారు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేసిందని, దీనికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు కూడా చెప్పుకుంటూ వచ్చింది. పబ్లిక్ కూడా కనెక్షన్లో ఉండరని సంగతి మనం చెప్పుకున్నాం కదా. ఇక దీనికోసానికని చెప్పి పకడ్బందీ ప్రణాళికతోని పబ్లిక్లకి ఇంకా తీసుకుపోనీకే సర్కారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. మరి ఇంతకు ఈ భూభారతి చట్టంలల్లో ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్ ఏందో పురాగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం పాండ్రి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ చట్టం ఒకటి వచ్చే కదా భూభారతి. ఇక ఈ భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇయాల్టి సందే రెవెన్యూ సదస్సులను నిర్వహణ చేయబోతున్నట్టుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఈ చట్టాన్ని పబ్లిక్లకి విస్తృతంగా తీసుకుపోయేందుకు రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ అధికారులతోని సమీక్షా సమావేశాలను నిర్వహణ చేసిండయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇక ఈ మీటింగ్ లో మంత్రి శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడుకుంటా గత సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు భూ సమస్యలలో మస్తు ఇబ్బందులను తక్లీఫ్లను ఫేస్ చేసిండ్రు. చాలా సిక్కులలో పడ్డారు. రెవెన్యూ వ్యవస్థల ఆ రోజులలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది భూ పరిపాలనను పబ్లిక్లకు సమీపంగా తీసుకుపోతున్నాం. ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భూభారతి చట్టాన్ని స్టార్ట్ చేసిండు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో మండలంలో ఈ చట్టాన్ని అమలు చేసిండు. ఇప్పుడు జూన్ 3 నుంచి 20 తారీఖు వరకు పబ్లిక్ వద్దకే రెవెన్యూ అనే నినాదంతో రాష్ట్రంలో మిగిలిపోయిన మండలాలలో కూడా సదస్సులను నిర్వహణ చేయబోతున్నాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ నేతృత్వంలో ఒక బృందం పోయి పబ్లిక్ నుంచి భూ సమస్యల మీద దరఖాస్తులను స్వీకరణ చేస్తుంది, వాటిని పరిష్కరణ చేస్తుంది. పైలట్ మండలాలలో 55,000 దరఖాస్తుల అచ్చుడు భూ సమస్యల తీవ్రతను చూపెడుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులలో 60% సమస్యలను మేము పరిష్కారం చేసినాం. ఇక ఎక్కువ మొత్తంలో సాదా బైనామా సంబంధిత దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చిండయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. జిల్లా కలెక్టర్లు కూడా భూ సమస్యలను మానవీయ దృక్పథంతో పరిష్కరణ చేయాలి. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటన చేసి సమస్యల మీద దృష్టి సారించి పబ్లిక్ కు సరైనటువంటి మేలు చేయాలి. ఈ మధ్యకాలంలో ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు తొందరలోనే నియామక పత్రాలను అందజేయబోతున్నా. భూభారతి చట్టంలో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ టైంలలో సర్వే మ్యాప్ను డాక్యుమెంట్లతో జత చేసి కొత్త విధానాన్ని ప్రవేశన పెట్టబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఈ వివాదం భూ సమస్యలను తగ్గించుట్లలో సహాయం పడుతుంది. పబ్లిక్ చాలా రిలాక్స్ అవుతారు. ఎసువంటి అవకతవకలు లేకుండా ఈ భూభారతి చట్టం పకడ్బందీ ప్రణాళికతోని అమలు అవుతున్నది. భూ కులతలతోని పాటు ఇంకా దస్త్రాల నిర్వహణ కోసం రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు రాబోయే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను నియామకం చేయబోతున్నాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్ తోని భూభారతి చట్టం ముచ్చట్ల మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక వచ్చే ఈ కొత్త చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకోవాలని, ఎటువంటి అవకతవకలు లేకుండా మీరు చూసుకోవాలని చెప్పి, మీకు చాలా సులువయ్యేటట్టుగానే మేము మొత్తం డిజైన్ చేసినామని చెప్పి, ప్రతి ఒక్క కామను చిన్న కారు రైతు కూడా ఈజీగా ఇంటర్నెట్ లకు పోయి భూభారతి అలా జాగల గురించి అన్ని వివరంగా తెలుసుకోవచ్చు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చింది. సరే, భూభారతి చట్టం అయితే మరి ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో మంత్రి పొంగులేటి సార్ జనాలకు పోతున్నామని అంటున్నాడు. ఇక సర్కారు కూడా తగినంత సహకారం పబ్లిక్ నుంచి కూడా వస్తే అనుకున్నట్టుగా ఈ భూభారతి కొత్త చట్టం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి చాలా మంది కామెంట్ల రూపంలో అభినందనలు చెప్తున్నారు అయ్యా తెలంగాణ సర్కారుకు.